మా ప్రతినిధి ఉమాశంకర్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉమాశంకర్, గతంలో కూడా గిరి ప్రదక్షిణ మార్గంలో కొన్ని అసాంఘిక శక్తులు భక్తులను బెదిరించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇంకా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. బహుశా ఇప్పుడు ఈ రెండు ఘటనలు వెలుగులోకి ఉండొచ్చు. వెలుగులోకి రాని ఘటనలు ఎన్ని ఉన్నాయోనో అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఇప్పుడు తమిళనాడు పోలీసులు, తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? రోహిత్, తిరువన్నామలలో పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసాం, ఏదైతే తెలుగు యువతికి సంబంధించి ఒక టమాటా లోడ్తో ఏదైతే చిత్తూరు నుంచి తిరువన్నామలైకి వెళ్తుండగా తిరువన్నామలై ప్రాంతంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్లే ఆమెను తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసినటువంటి ఘటన మనం చూసాం. సో ఆ ఘటన మరొక ముందే మరోసారి అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులే రెండు ముఠాలుగా ఏర్పడి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఇద్దరు యువతులను సామూహిక అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. గత నెల 30 తారీఖున పౌర్ణమి నేపథ్యంలోనే తిరువన్నామలైకి భారీ సంఖ్యలో కూడా భక్తులు వెళ్లారు. దాదాపు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ ఉంటుంది. సో ఆ ఒక గిరి ప్రదక్షిణ చేసేటువంటి మార్గంలో అర్ధరాత్రి సమయంలో ధర్మపురికి చెందినటువంటి ఒక టీము ఏదైతే మహిళలు అదే రకంగానే పురుషులు అందరూ కూడా వచ్చారు. సో ఏదైతే గిరి ప్రదక్షిణ అయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో ఆ ముఠా అంతా కూడా వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే అర్ధరాత్రి సమయంలో వాళ్ళు వెళ్ళేటువంటి మార్గంని అనుసరిస్తూ వెళ్ళినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని పూర్తిగా రోడ్డుపైన అడ్డగించి ఆ యువతిని లోపలికి అంటే అటవీ ప్రాంతం లోపలికి తీసుకుని వెళ్ళి నగ్నంగా చేసి ఆమెని వీడియో తీసినటువంటి విషయమే కాకుండా ఆమెని సామూహికంగా అత్యాచారం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే మరుసటి రోజు ఆ వీడియోలని ఆమెకు పంపి ₹1,00,000 డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆమె పోలీసుల్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరో ఘటన కూడా చోటు చేసుకుంది. 31వ తారీఖున ఏదైతే ఆది అన్నామలై అనేటువంటి ప్రాంతంలో మరో యువతి కాళ్ళ నొప్పులతో గిరి ప్రదక్షిణ చేస్తుండగా అక్కడ వేచి ఉండింది. సో ఆ ఒక్క క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి ఒక ముఠ ఆమెని అటవీ ప్రాంతంలోకి లాక్కుని వెళ్ళి ఇట నగ్నంగా వీడియోలు తీయడమే కాకుండా ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు అదే రకంగానే నగదును లాక్కొని ఆమెను కూడా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. సో ఈ ఘటనపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు మొదట జరిగినటువంటి ఘటనలో 8 మందిని అరెస్ట్ చేశారు. 11 మంది నిందితులుగా ఉన్నారని చెప్పవచ్చు. రెండవ ఘటనకి సంబంధించి 7 మందిని గుర్తించినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో తిరువన్నామలైకి సంబంధించి కేసు అయితే నమోదైంది. అయితే మొదటి ఘటనకి సంబంధించి ధర్మపురిలో కేసు అయితే నమోదైంది. అయితే పోలీసులు మాత్రం నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు